మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. చదువురాది పేపర్ చూడలేని నేను విన్నదే నాకు నా అనుభవం ఉన్నదే మాట్లాడతాను. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మరీ కూకుంటే ఇంట్లో ఆడదల్లాగా ఉంటుంది, బాగోదని చెప్పేసి భయపడలేక బయటికి రాలేక ఉండలేక మధ్యలో కొరుక్కుంటున్నాడు. 30 ఏళ్ళు సీఎం అన్నాడు, 30 సీట్లు తెచ్చుకోలేకపోయాడు. అయితే ఎందుకండి రాజకీయం అంటే వచ్చింది, గెలిచి గెలిపించుకోలేడు. ఆ చెల్లాడు అంటే మైట్ చేయట్లేదు, అక్క మైట్ చేయట్లేదు తల్లి. ఇంక ఇలాంటి రాజకీయానికి అవి మూలలు కూర్చొని 1,000 కోట్లు సంపాదించుకోవడం బాబు నీకు ఇచ్చాడు. దాన్ని శుభ్రంగా తిని ఇంట్లో కూర్చొని నీ కార్యకర్తలని, నీ ఎంపీలని, ఎమ్మెల్యేలు నిలబెట్టుకో, వచ్చేసరికి పెంచుకుని రాజకీయాలకు పైకి వచ్చేలా చూడు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద నువ్వు విమర్శించి ఉన్న వాళ్ళని ఆడిపోసుకుని నానబూతులు తిట్టించడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏ రాజకీయ నాయకుడికి. మీ నాన్న వయసు కన్నా నా వయసు, అందులో నేనుగా మనకు ఉంటాడు నా కొడుకు వయసు. నువ్వు వేడి మాట్లాడతావు రాజకీయంలో అర్థం కాని పద్ధతిలో ఉన్నది ఈ జగన్ గారి ప్రభుత్వం. ఎన్ని చేశాడండి ఆయన పరిపాలన ఉండగా ఎన్ని చేశారు. నానా రకరకాల బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఇది ఏదికొని ఓ పోలవరం ప్రాజెక్టు పై ఏం చేశాడా, ఓ రోడ్లు వేయించాడా, ఓ కరెంట్ మీటర్లు వేయించాడా, ఈది లైట్లు చేయించాడా, ఏదీ లేదు. కానీ అపోజిషన్ పార్టీ మీద పడిపోవడం మాత్రం కరెక్ట్గా నూరేసుకొస్తాడు. వెనకాలేసి రోజా గారిని ఇలా రెచ్చగొట్టి తిట్టించేస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గా ఉండి రాజకీయ నాయకుడు కొడుకు కాదు, రాజకీయ వారకుడు కాదు, తాతకి వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ రాజకీయంగా ఎదగలేదు. వ్యక్తిగతంగా మంచిగా చేశాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలు నా ప్రజల్ని బాగు పెట్టుకుంటే పొద్దున్న స్పీచ్లు బాగుంటుంది అనే ఉద్దేశం. స్పీచ్ బాగుంటుంది అంటే నేను రాజకీయంగా ఎదగాలన్న అంత ఆలోచన లేదు. ఆడికి 3 పిల్లలు, 6 కొడుకులు, 3 కూతుళ్ళు. వీడికి ఎందుకండి? వీడికి చేతనే తీసుకోవచ్చు కదా. 2 ఆడపిల్లలు పుట్టి పిల్లలు చేసుకుని 2 కనొచ్చు కదా మగోళ్ళు. అది శాతకంతన రాజకీయం అంటారు. అధికారంలో ఉండగానే ఇలాగే మాట్లాడాడు. 62 సంవత్సరాలు తీసుకెళ్ళి ఆరేడు శుభ్రంగా ఏం చేస్తారు. మంజు దాటం మారేస్తారు, బీడి కాల్చిన మారేస్తారు, ఇంకో సంవత్సరం ఎక్కువ పోజుతారు. చేతకాని రాజకీయం చేయలేడు, ఇంట్లో కూకుని ఏడాలి. అది కరెక్ట్ కాదు. అది అన్నది వాళ్ళ పార్టీ నుంచి మాట్లాడేది ఎవరిది కరెక్ట్ కాదు. ఒకళ్ళేంటి చిన్నాన్ని చంపించేసాడు, ఇలా మీద తోసేసాడు. ఇంకా అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది నేను చెప్తాను. వాళ్ళ పార్టీలో ఉన్న సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కలెక్టర్లు వాళ్ళ ఎవరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఆ సబ్జెక్ట్ అయితే కరెక్ట్. వాళ్ళ పద్ధతి ఉంది, వాళ్ళకి పద్ధతి లేదు. ఇంకా పార్టీ విమర్శించాలని కాదు. అక్కడ బలవంతంగా దూరేము, ఏదో గెలిచాము, ఇది తీసేస్తే రేపు పొద్దున్న ఏం చేస్తాడో, ఎక్కడి నుంచి ఎవరి నుంచి వాళ్ళ చిన్నాన్ని చంపించగలి నన్ను చంపించరేంటి అన్న భయంతో చేయించడం, భయపడి జడిసి చేస్తున్నారు. అది వాళ్ళు కావాలని అన్ని మాటలు కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా కొంచెం చేశారు, చేయలేదని కాదు. కానీ ఈడు వచ్చిన తర్వాత నేను ఎరుగుబాటు 62 సంవత్సరాల వయసులో ఇలాంటి సీఎం నేను చూడలేదు, ఇంకా చూడలేరు కూడా. నా పిల్లలు మనోళ్ళు కూడా చూడలేరు. లేదన్నాడు, ఇదన్నాడు. ఏంటండి ఎందుకు వచ్చింది? అలాగే 1,00,000 కోట్లు ఉన్నాయి, చచ్చిపోతే డబ్బులు మీద కాలుస్తారు వీళ్ళని. కాకపోతే గంధం కర్రల మీద కాలుస్తారు, మనల్ని ఏమో సర్వీ కర్రలతో కాలుస్తారు. 1,00,000 కోట్లు సంపాదించి ఏది బంగారం ముద్దలు తింటారా? జనార్దన్ రెడ్డి బంగారం ఏది వెళ్ళేది బేసుడు, బంగారే బేసుడు. ఏం చేసాడా? అందులో బేసింది తినేసాడా? విజయలలిత తమిళనాడు వెళ్ళింది, సీఎంగా చేసింది విజయలలిత గారు. జయలలిత గారు పెద్ద పేరు తెచ్చుకుంది. ఆవిడని ఏమన్నా మగవాళ్ళకి చంపారా? నరకం చీపించి చంపారు. పోట్లు కింద. ఇది అలాగే రాజకీయం అనేది రంకు, భారతం అనేది బొంకు. ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా?